దేవుని నామానికే మహిమ కలుగును గాక. మహాతండ్రి కృపలో ఆయన అమృత స్వరం విందామండి. ఎందుకంటే బంగారు తండ్రి జీవాధిపతి పూర్వకాలం నుంచి కూడా ఎంతగానో దేవుడు యెహోవా తండ్రి తన ప్రజలను ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఎంతో పౌరస్వరం వినిపిస్తూ ఆయన యొక్క ప్రత్యక్షతను చూపించడానికి తన ఎర్ర సముద్రం దాటించి దుష్టుల చేతిలో నుంచి అన్యుల చేతిలో నుంచి విడిపించి ఆ యొక్క ప్రజలతో ఆయన నిబంధన చేయలాగన ప్రజలతో ఆయన ఉండలాగన సాక్షాత్తు యెహోవా తండ్రే వారితో కాపురం ఉండలాగన వారితో సంచారం చేయలాగన వారిని ఎంతగానో ఏర్పరచుకొని వారితో మాట్లాడటానికి ఎంతగానో పిలిచాడండి దేవుడు. ఎంతగానో చేయి చాపాడు. ఎంతగానో పూర్వకాలం నుంచి కూడా ఆయన యొక్క అమృత ఏర్పాటు ఆది కాండంగా నుంచి కూడా అవ్వ ఆదం గారి గారి నుంచి కూడా ఆ యొక్క దేవుడి సన్నిధి మొదలైన గారి నుంచి కూడా ఆయన ప్రజల్ని ఆయన ఏర్పాట్లో ఆయన నడిపించలాగన ఆ యొక్క హేబేలు గారి యొక్క అర్పణ ఎంత నిస్వార్థంగా ఎంతగా దేవుణ్ణి ప్రేమించిన విధంగా అర్పణ అర్పించబడిందో, ఆయన స్తుతియాగం చేయబడిందో ఆ విధంగానే ఆయన యొక్క ఏర్పాట్లో ఆనోకు గారు కూడా ఎలా ఆయనతో సహవాసం చేసి దేవునితో వెళ్ళిపోయారు. ఆ విధంగానే ఎంతగానో దేవుడు ఏర్పాట్లు ఇశ్రాయేలు జనాన్ని కూడా ఏర్పాటు చేసుకుని ఎంతగానో ఆయన యొక్క పౌరస్వరం వినిపిస్తూ ఆయన యొక్క మాటలు వినిపిస్తూ నేనే మీకు స్వయంగా దర్శనమిస్తాను, మీకు ప్రత్యక్షత కలిగిస్తాను, మీ బ్రతుకులని సరిచేసుకొని చెప్పులు తొడుక్కుని నడుం కట్టుకుని రండి, నేను మీకు ప్రత్యక్షం అవుతాను. ఇంతగా సాక్షాత్ యెహోవా తండ్రి ఎంతగానో తన ప్రజలతో మాట్లాడాలి, ఆయనకు ఏర్పాట్లో తీసుకోవాలి, ఆయనతో కలిసి ఉండాలని ఎంత సూపర్ పరలోకపు అవకాశాన్ని ఎంతగానో దేవదేవుడు ఈ జనులకి ఇస్తున్నాడు. ఈ యొక్క మానవ జనులకి ఈ యొక్క మానవ యొక్క విధానంలో ఉన్న తన ఊపిరి పెట్టి నిర్మించిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఏర్పాట్లో ఆయన దయలో నడిపిస్తూ తీసుకొస్తూనే ఉన్నాడండి. ఎందుకంటే వారు ఇన్నవాళ్ళ మటుకి ఎంతగానో కొద్ది సంఖ్యలో మరి ఎంతగానో దేవునితో కలిగి ఆయన నిత్య మార్గంలో నడుచుకుంటూ వెళ్ళారనమాట. విననోళ్ళు మట్టికి అధికంగా భయంకరంగా ఆయన యొక్క పౌరస్వరం వినకుండా ఆయన మాట వినకుండా భయంకరమైన నానా మార్గాల్లోకి వెళ్ళి దుష్టుడు అపవాది చేతిలో చిక్కబడిపోయారనమాట. అయితే ఆ విధమైనటువంటి దోష విధానం ఆ యొక్క భయంకరమైనటువంటి దేవుని బాధపెట్టి దుఃఖపరిచి ఆయన పౌరస్వరం కూడా వినకుండా ఆయనే కోపించే విధంగా ఎంతగానో కాలం నడుచుకుంటూ ఇర్మియా గారి దాకా వచ్చేసినప్పుడు ఎంతగానో కాలం గడుస్తూ వస్తున్నప్పుడు ఎంతగానో ఇర్మియా గారు కూడా ఎంతగానో దేవుడు ఆయన్ని కూడా లేవనెత్తి ఈ జనులు ఎంతగానో మరి బలులు అర్పిస్తాము, ఎంతగానో దేవుని మందిరానికి వస్తున్నాము, ఎంతగానో మరి మేము ఇది చేస్తున్నాము, మరి ఇక దేవుడు మాకు ధర్మశాస్త్రం ఉంది, దేవుడే మాకున్నాడు, ఈ గుడే మాకుంది అనుకుని వాళ్ళు బలి అర్పిస్తున్నారు. కానీ వాళ్ళు నాకు ఎంత భయంకరంగా కోపం పుట్టించి వాళ్ళే కానీ వాళ్ళ పితరులే కానీ భయంకరమైన దోష మార్గాలు నడుచుకొని వారు ఎంతగా ఉన్నారంటే న్యాయం లేకుండా కనికరం లేకుండా నా యొక్క ఆజ్ఞలు అనేది నేనంటే ఏంటనేది తెలుసుకోకుండా వాళ్ళు భయంకరంగా ఆ యొక్క అన్య విధానాల్లో నడుచుకుంటూ అన్య భయంకర మార్గంలో ఆ యొక్క అపవాది చేతిలో భయంకరమైన సాధనాలుగా అయిపోయి వారు ఇంతగా ప్రబలి వారు బలి అర్పించి మళ్ళీ నన్ను సమాధాన పడమంటున్నారు, నేను శిక్షించకుండా ఉంటానా అని కూడా ఇర్మియా గారితో ఎంతగానో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు బలి అర్పిస్తుంటే నేను అంగీకరిస్తానా, వారిని నేను శిక్షించకుండా ఉంటానా అని ఎంతగానో దేవుడు మాట్లాడుతున్నాడంటే ఎంతగా ఆ యొక్క మొదటి ప్రేమగా నుంచి ఇర్మియా గారు వచ్చేసరికి ఏ విధంగా అయిపోయిందో చూడండి. దేవుని విధానం, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క మార్గం. అయితే అయినా వాళ్ళు గమనించుకోవట్లేదు. అయినా వాళ్ళు చేయాల్సినవి చేసుకుంటూనే దాచుకోవాల్సిన భయంకరమైన పాప శక్తులను దాచుకుంటూ, ఎందుకంటే ఈ లోక పెంట విధానపు ఈ లోకపు నడవడికపు ఈ యొక్క పురుగులు బట్టి ఈ శరీరం కోసమే ఎంతగానో సాతానుడు చెప్పేదే అది, ఆ బోధే అది, ఆడి నడిపింపు వాడు మనిషిలో కలిగించే పుచ్చే అది అనమాట. ఆ పుచ్చులోనే బ్రతుకుతూ ఆ విధమైనటువంటి ఈ లోక విధంగా సంపాదించుకోవాలి, ఈ లోక శరీరం పోషించుకోవాలన్న విధానంలో నడుచుకుంటూ భయంకరంగా దుష్టులైపోయి ఆయన యొక్క పౌరస్వరం వినలేకుండా ఆయన యొక్క బిడ్డలను కూడా హింసించు ఆయన్ని కూడా బాధ పెడుతూ ఎంతగానో ఆయన కోపానికి బాధ ఎంతగానో అనుభవించి దేవుని యొక్క కోపానికి ఉగ్రతకు పాత్రలైపోతున్నారు. అయితే అలా కాదనమాట, అలా కాదు. ఎందుకంటే దేవుడు ఎంతగానో ఆ కాలంలోనే కాదనమాట, ఆ కాలంలోనే కాకుండా ఈ కాలంలో కూడా మళ్ళా మన కోసం
భయంకరమైన నాశనం, అంటే నాశనమే కనిపిస్తుంది తప్ప, దుష్టుడే సాతానుడే నరకమే మరణమే కనిపిస్తుంది తప్ప మంచి అనేది ఏది కనిపించినటువంటి ఈ భయంకర కరవడి దినాల్లో కూడా, ఈ యొక్క చివరి దినాల్లో కూడా ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క ఆయన యొక్క కుమారుని పంపించి ఆయన యొక్క వాక్కుని కొత్త నిబంధనను కలగచేసి ఆయన యొక్క పౌరస్వరం వినిపించి ఆయన మార్గంలోనికి రమ్మని ఎంతగానో ప్రేమతో, కరుణతో, దయతో, క్షమతో, ప్రేమతో, ఎంతగానో క్షమా భాగ్యంతో ఆయన పిలుస్తూ, రమ్మని పిలుస్తూ, ఆయన యొక్క పౌరస్వరం వినిపిస్తూ, ఆ నరకం నుంచి, నరక అగ్ని ఆరదు పురుగు చావదనేటువంటి పాతాళ మార్గం నుంచి తప్పించడానికి దైవ కుమారుడే సాక్షాత్తు ఆయన మార్గాన్ని విశదీకరించి ఆయన మార్గంలోనికి తీసుకొస్తానికి ఆయనే వచ్చారండి స్వయంగా. రాజ్యభారం మోసే రాజుల రాజుకు రానైన సార్వభౌముడుగు క్రీస్తు ప్రభు వారే ఆ యొక్క కల్వరి శిలువలో మన కోసం ప్రాణం పెట్టి ఎంతగానో ఆ యొక్క అపవాదిని నరికి ముక్కలు చేయటం కోసం, ఆ యొక్క శాపగ్రస్తులమైన నరక నాశనమైనటువంటి మన కోసం ఆయన శాపగ్రస్తం అయ్యి ఎంతగానో ఆ యొక్క అపవాదిని నరికి ముక్కలు చేయడానికి, ఎంతగానో ఆ యొక్క మరణాన్ని, మృత్యువుని ముక్కలు చేసి ఓడించడానికి ఆయన యొక్క ప్రాణాన్ని పెట్టి పాతాళానికి వెళ్ళి దాన్ని శిరస్సు నరికి వేసి ఆయన మృత్యుంజయుడిగా, జయవీరుడిగా, పునరుద్ధానుడిగా, పౌరస్వరూపుడుగా ఆయన మన కోసం వచ్చారండి. ఆయన యొక్క పౌరస్వరం, ఆయన యొక్క మాటలు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తారు. ఆయన ఎవరైనా కనుపరుస్తానికి కూడా మరి ఒకసారి ఈ యొక్క జీవవాక్యాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. మనం ఈ యొక్క విధానపు, ఈ యొక్క శరీరపు చెదలతో, పురుగుతో పట్టేసినటువంటి మైండ్ నాశనం చేసేసి ఈ యొక్క చీకటిని చూపించే ఈ దృష్టిని మలిచేసినటువంటి ఈ యొక్క మరణ సాతాన్ యొక్క చెడుని, చేదుని, ఈ యొక్క నాశనపు కాటుని ఇరుగుడైపోవాలంటే క్రీస్తు ప్రభు వారి మాట వింటే మనం రక్షించబడతాం, మనం బ్రతుకుతాం అన్నమాట, మన జీవంలోకి వస్తాం అన్నమాట. మన శరీరానికి పట్టిన పాప పుచ్చు, మన ఈ యొక్క పుచ్చు ఎందుకన్నా పనికొస్తుందండి? ఈ యొక్క చెట్టుగా ఉందనుకోండి, పచ్చగా ఉందనుకోండి, అది అనేక మందికి నేడుస్తుంది, అది జీవంతో కళకళలాడుతూ ఉంటుంది. అదే పుచ్చు పట్టి, చెదపట్టి ఏమన్నా ఇదైపోయింది అనుకోండి, ఆ చెట్టు ఏమైపోద్ది? ఎవడన్నా చూస్తాడు ఆ చెట్టు, ఇంకా ఎవడన్నా వస్తాడు ఆ చెట్టు కిందకి? అది ఎందుకన్నా పనికొస్తుందా? అగ్నిలో పాడేయడానికి తప్ప. అలా జీవితాలను కూడా నాశనం చేసినటువంటి అపవాది నాశనాన్ని ముక్కలు చేసి దేవుడు ఆ యొక్క అపవాదిని చంపివేసి ఈ యొక్క ఎండిపోయి నాశనం అయిపోయినటువంటి మనిషి జాతిని దేవుడు రక్షించడానికి ఆయన యొక్క కుమారుని పంపించి ఆయన పౌరస్వరం వినిపించి ఆయన మార్గంలోనికి నడిపిస్తున్నాడండి. ఇంత గొప్ప దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేస్తే ఎంతో భయంకర మార్గంలోనికి తప్పించినాదుడు లేదు. ఇప్పటికే చాలా భయంకరమైన టైం అయిపోయింది, కట్లతో నింపబడిపోయి విడిపించడానికి కూడా ఇది లేనటువంటి పాప శిక్ష మూటతో మనం కలిగి ఉంటున్నాం అనమాట. నిజంగా మనకు తెలియకుండానే మనం ఎంతో అపవాది మార్గంలో చిక్కుపడిపోయి ఉంటున్నాం అనమాట. అయితే ఇంకా దేవుని యొక్క పౌరస్వరం వినిపిస్తున్నప్పుడు మనం ఒక్కసారి ఆయన మాట విందామండి. ఒక్కసారి దేవుడు ఆది కాలంలో కూడా ఎంతగా సమయం అయిపోతుందని దేవుడు యెహోవా తండ్రి కూడా ఆ ప్రజలకు ఎలా చెప్పాడో ఒకసారి ఇర్మియా గారి గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం చదవండి. కోతకాలం గతించి ఉన్నది, అవును, గ్రీష్మకాలం జరిగిపోయింది, అవును, మనము రక్షణ నొందగలిగే ఉన్నాము చెప్పదురు. నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను, అవును, వ్యాకుల పడుచున్నాను, అవును, ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. ఆమె చూసారండి భక్తుడు ఎలా మాట్లాడుతున్నారు ఇర్మియా గారు. యెహోవా తండ్రి ఇంతగా సమయం ఇచ్చి, ఇంతగా దేవాలయం ఇచ్చి, ఇంతగా ధర్మశాస్త్రం ఇచ్చి, ఇంతగా ఆయన ప్రత్యక్షతను కలిగించి, ఇంతగా ఆయన బిడ్డలను నడిపిస్తూ స్వయంగా ఆయనే నడిపిస్తున్నటువంటి ఆ యొక్క నడిపింపులో ఎంతో మంది భయంకరంగా వేరైపోయి, ఎంతో భయంకరంగా చీకటిలో మార్గంలో, చీకటి విధాన పనుల్లో కలిసిపోయి ఉన్నారంటే ఎంతో టైం వేస్ట్ చేశారు. ఇప్పుడు కోతకాలం, వసంతకాలం మొత్తం అయిపోయింది. అంటే ఫలించు కాలం, చిగురించి కాలం, ఫలం ఇచ్చే కాలం మొత్తం అయిపోయింది. ఇక ఈ జనులను రక్షించేవాడు ఎవడున్నాడు? నాకు మట్టికి చాలా వేదన పట్టుకుంది, బాధ పట్టుకుందని ఎంతగానో భక్తుడు ఎంతగానో వేదన పడుతున్నాడంటే దేవుడు చూశాడండి ఎంతగా బయలుపరిచి, ఎంతగా తేటపరిచి, ఎంతగా కళ్ళు విప్పే విధంగా మనసు ఆ యొక్క పాపపు చీకటి భయంకరపు దుష్ట కబంధ హస్తాల నుంచి విడిపించలాగన తన భక్తుడి యొక్క వేదనతో వాడిని మరి ఒకసారి హెచ్చరించు, వేదనతో కూడా ఆయనకు మాట్లాడుతున్నాడు. వేదన అనే విషయంలో కూడా ఆయన మాట్లాడు, గద్దెంపు విషయమే మాట్లాడే విషయం కాకుండా వేదన చెందే విషయంలో కూడా ఆయన ఎంతగానో వారి ముందు ప్రత్యక్షత కలిగించి మాట్లాడుతున్నాడు. ఎంతగా కనువిప్పు కలిగిస్తున్నాడంటే ఎంతో టైం అయిపోయింది అని ఆ రోజుల్లోనే చెప్తున్నాడు దేవుడు. అయితే ఈ రోజును కూడా మనకి
టైం చాలా గతించిపోయింది. దేవకుమారుని మనం కలిగి ఉండాలి, ఇంకా ఆయన పొందుకోవాలి. అసలు ఆయన రుచి చూస్తే వదిలిపెట్టని పౌరస్వరం ఆయన మార్గంలోకి వస్తే ఆయన ఇంకా అనుభవించి ఆయన కలిగి ఉండాలంటే టైం విధానం చాలా తగ్గిపోయి ఉంటుందన్నమాట. అయితే ఇంకా ఎవరైనా నిర్లక్ష్య స్వభావంగా ఉంటే రక్షించేనాడు తప్పించే నాదుడు ఎవరు ఉండరు. అయితే ఆ రోజునే భక్తుడు అంతగా వేదన పడుతున్నాడంటే ఈ రోజున కూడా పరిశుద్ధాత్ముడు దేవుడు వాక్యాన్ని పంపించి ఎంతగానో పౌరస్వరం వినిపించి లెగండి, దేవుని కలిగి ఉండటానికి, మార్గం కలిగి ఉండటానికి ఆ యొక్క చెడు విధానాన్ని రాల్చేయండి, శరీర క్రియలు ముక్కలు చేసేయండి, ఆ యొక్క మారు మనసు నుండి దేవుని మార్గంలోనికి రండి, కన్నులెత్తి చూడండి, విషం కలిగినటువంటి శరీరానికి స్వస్థతనిస్తాను నేను. ఈ యొక్క ఎండిపోయిన మోడైపోయినట్టు ఈ ఆత్మను చిగురింపు చేస్తాను, నేను బ్రతికిస్తాను, నేను సజీవుణ్ణి, పునరుద్ధాన దేవుణ్ణి, నాతో ఉండలాగా మిమ్మల్ని కూడా నేను లేవనెత్తుతాను. మీరు ఒకసారి నా వైపు తిరిగితే, నా మాటలు వింటే, నా యొక్క పౌరస్వరం, నా యొక్క జీవాహారపు రొట్టెని తింటే, నా యొద్దకు వచ్చి జీవజల నది తాగితే మీరు చిగురిస్తారని ఎంతగానో మరొకసారి ఆయన పౌరస్వరం వినిపిస్తుంది. ఒకసారి దేవుడు వాక్యాన్ని కనికర సంపన్నుడు క్రీస్తు ప్రభువారు కూడా వచ్చి ఎంతగానో దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగా మాట్లాడి ఆ యొక్క అబద్ధం చెప్తున్నటువంటి ఆ పరిశీలిని దేవుని సన్నిధిలో ఆశీర్వాదం పొందుకోనీయకుండా చేస్తున్నటువంటి ఆ పరిశీలిని కూడా ఎంతగా కేకలు పెట్టి, ఎంతగా దేవుని యొక్క వాక్యానికి ఎంతగా దేవుని క్షమాపణ ఉందో, దేవుని యొద్దకు వస్తే ఎంత జీవం ఉందో, ఎంత సహవాస భాగ్యం ఉందో, ఎంత ఆహారం దొరుకుతుందో, ఎంతగా మళ్ళీ చిగురించే భాగ్యం ఉందని ఆ యొక్క దేవుడు క్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నాడంటే మత్తయి సువార్త 12:4 చదవండి. అతడు దేవుని మందిరంలో ప్రవేశించి చూసారా, యాజకులే తప్ప తానేనను తనతో కూడా ఉన్నవారు తినకూడని రొట్టెలు తినెను. మరియు యాజకులు విశ్వాస దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని ధర్మశాస్త్రములో చదవలేదా? దేవాలయం కంటే గొప్పవాడు. చాలు, స్తోత్రం. చూసారండి, ఇంత గొప్ప సార్వభౌముడు ఇంత గొప్పగా దేవుని అభయం ఇస్తున్నాడు అనమాట. దేవాలయం కంటే గొప్పవాడు నేను ఇక్కడ ఉన్నాను. అయితే యాజకులే తినాల్సిన ఆ యొక్క రొట్టెని ఆ యొక్క మామూలు యొక్క రాజుతో ప్రయాణం చేసి సైనికులు తిని ఏమీ అవ్వకుండా ఉన్నారు అని దేవుడి వాక్యంలో ఉంది, మీరు చదవలేదా? అయితే దేవుడు కనికర సంపన్నుడు, ఎంతగానో దయ చూపి క్షమించి న్యాయమూర్తి, నీతిమూర్తి, సత్య స్వరూపుడు, సత్య మార్గం ఏంటో ఆయనకి తెలుసు కాబట్టి ఆత్మను రక్షించి స్వస్థపరిచి కనికరించి క్షమించి నడిపించి జీవాధిపతి అయ్యా ఎంతగానో ఉన్నాడని ఆ యొక్క జీవింప చేయించినటువంటి ఈ యొక్క దేవునితో ఉన్న వాళ్ళకి భయం కలిగించి రానీయకుండా చేస్తున్న వాడిని ఎంతగానో గద్దించి దేవుడి యొక్క వాక్యాన్ని తెలియపరిచి అంతకంటే గొప్పవాడిని నేను ఇక్కడున్నాను, దేవాలయం కంటే గొప్పవాడిని నేను ఇక్కడున్నాను, మీరు నా యొద్దకు వస్తే నేను జీవాహారం పెడతాను, ఇట్టి నీ జీవవాక్కునిచ్చి మిమ్మల్ని లేవనెత్తదని క్రీస్తు ప్రభువారు స్వయంగా సాక్షాత్తు ఆయన కూడా ఎంతగానో అభయహస్తం ఇచ్చి భయపడొద్దు, నా యొద్దకు రండి, భారం మోసుకుంటున్న సమస్త వారులారా నా యొద్దకు రండి, నేను కనికర సంపన్నుడిని, నా కాడి బహు తేలికైందని ఆయన ఎంతగానో చెప్పి పిలుస్తూ ఆయన యొక్క రక్షణ మార్గాన్ని కలిగిస్తూ నరక శిక్ష నుంచి సాతానుడి యొక్క పాడు చేసినటువంటి ఈ యొక్క శరీరం, ఈ యొక్క ఆత్మని, ఈ యొక్క సమస్తాన్ని వాడు నాశనం చేసినటువంటి ఈ యొక్క నాశనపు బాట నుంచి, నాశనపు ఊబిలో నుంచి ఆయన విడిపిస్తానని ఆయన యొక్క రొట్టెనిచ్చి, ఆయన యొక్క క్షమా కనికరాన్ని ఇచ్చి, ఆయన యొక్క జీవాత్మను కలిగింపచేసి పునరుద్ధానపు భాగ్యాన్ని కలిగింపచేసి నాతో ఉండేలాగా మిమ్మల్ని కూడా ఉంచుతానని ఇంతగా దేవాలయానికంటే గొప్పవాడిని నేను ఇక్కడ ఉన్నానని క్రీస్తు ప్రభువారు ఇంతగా గొప్పగా సెలవిచ్చి రమ్మని పిలుస్తున్నప్పుడు ఎవరైనా పౌరస్వరం విని ఆయన వైపు తిరిగి ఆయన కలిగి ఉండి ఆయన మార్గంలోకి వస్తే ఇటు జీవాధిపతిని ఆ యొక్క పాత నిబంధనలో కంటే ఆ యొక్క ఇర్మియా భక్తుడు గారే మాట్లాడి ప్రలాపించాడు. అయితే ఇక్కడైతే సాక్షాత్ గొర్రెపిల్ల దేవుని కుమారుడే వచ్చి కడవరి దినాల్లో మనతో మాట్లాడు, నేను కనికర సంపన్నుని, నేను కనికరిస్తాను, క్షమా దేవుని నేను కనికరిస్తాను, క్షమిస్తాను, నా కాడి ఎద్దుకు రండి, నేను మిమ్మల్ని రక్షిస్తాను, నా రొట్టెని పెడతాను, మీకు ఈ యొక్క ఆత్మకి ఇక దప్పికొనకు మీ శరీరం ఇంక ఏమాత్రం కూడా దాహం కొనదు, నేను బ్రతికిస్తాను, చిగురింపును దయచేస్తానని దేవాలయం కంటే గొప్పవాడిని నేను ఇక్కడ ఉన్నానని ప్రత్యక్షత పరుస్తూ పిలుస్తూ ఇంతగా గొప్పగా మార్గాన్ని చూపిస్తూ సూక్ష్మంగా తెలియపరుస్తూ ఆయన నిత్య మార్గాన్ని కలిగించు ఆయన ఎద్దకు రమ్మని పిలుస్తున్నా ఇటు జీవాధిపతిని మనం కలిగి ఉండి ఆయన నిత్య మార్గంలోకి వెళ్ళి ఆయన పౌరస్వరం విని ఈ ఆత్మ నరక శిక్ష నుంచి విడుదల కలిగించి ఆయన జీవ మార్గంలోకి వెళ్ళిపోయి ఆయన పాదాలు పట్టుకుని ఆయన వేడుకుని క్షమాపణలు అందుకుని ఆయన దయని పొందుకుందామండి. ఆమేన్.